స్టార్ట్ నా సార్ చెప్పండి, ఈ 2 రోజులు ఎలక్షన్ జరగబోతుంది. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా, చాలా బ్రహ్మాండంగా ఉంది. పార్టీలో మా నాయకుడు గోవింద్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటు, అలానే ఎంపీ గారు కానీ, సుధా మేడం గారు కానీ వీళ్ళ పీరియడ్లో చేసినటువంటి అభివృద్ధిలో చాలా దూసుకుపోయింది. అటు బద్వేల్లో కానీ, అట్లా బ్రీకోడ్ మండలం కానీ, కల్స్పాడు కానీ, కాసినేని కానీ అన్ని మండలాలలో చాలా డెవలప్మెంట్ జరిగింది. మామూలుగా బీకోడ్ నుంచి ఎత్తుకునే కూడా ఎల్ఎస్పి డ్యామ్ నుంచి మరి ఆధునీకరణ కింద 86 కోట్లు మరి కాలువ నీకు 500 క్యూసెక్స్లకు వెడల్పు చేయడం జరిగింది కాలువలు. ఆ పని కూడా మరి 60% అయిపోయినాయి, ఇంకా కొద్దిగా పని ఉందంతే. అలానే ఎల్ఎస్పి డ్యాంలో మరి 6 కోట్లతో గేట్లు పూర్తిగా కొత్తవి నిర్మించడం జరిగింది. అలానే కల్స్పాడు మండలంలో ఎత్తిపోతల పథకం కింద మరి తెలుగంగ కాలువకి ఇడంగా ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా మరి లిఫ్ట్ ఇరిగేషన్ తర్వాత నీళ్లు నడపడం జరుగుతూ ఉంది. అట్లా కాశీ మండలం కూడా లిఫ్ట్ ఇరిగేషన్తో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బద్వేలు నియోజకవర్గంలోకి వస్తే నీకు బద్వేలు మండలం లేకపోయి మున్సిపాలిటీ లేకపోయిన తర్వాత 130 కోట్లతో దాదాపు పనులు ప్రతి రోడ్డు పోయి ఇప్పుడు చూడండి మీరే, మీరు ఆల్రెడీ ఛానల్స్ కాబట్టి మీరు పోయి చూడండి ఎంత అభివృద్ధి జరిగింది కనిపిస్తుంది. మరి మామూలుగా 65% వర్కులు అయిపోయినాయి, ఇంకా పొదమ పనులు జరుగుతూ ఉన్నాయి, రన్నింగ్లో ఉందన్నమాట ఆల్రెడీ. మీకు ఎన్ని కాకుండా మరి అభివృద్ధి చెందేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా నిర్వ్యాహంగా జరిగినాయి. పూర్తిగా అన్ని పర్సెంట్ ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో ప్రతి ఒక్కరి పేదవారి కుటుంబంలోకి గడపలేకి పూర్తిగా అన్ని జరగడం జరిగింది. కాబట్టి మమ్మల్ని బాగా ఆశీర్వదించినారు. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి గడప గడపకు మేము పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో మరి వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి బాగా సంతోషముడు. ఇప్పుడు 2 రోజుల్లోనే వాళ్ళు ఓటును ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు వేసి అట్లా ఎంపీగా మా అవినాష్ రెడ్డి గారిని మా నాయకుడు, అలానే మా సుధమ్మ గారు డాక్టర్ సుధా మేడం గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము పూర్తి నమ్మకం మాకుంది. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా ఈ నిరుద్యోగ సమస్య ఉంది అని అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? భారీగా నిరుద్యోగ సమస్య అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాదిరి మా ప్రభుత్వము ఉట్టి మాటలు చెప్పలే. మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి, ఆయన ఎన్ని విధాల్లో మంచి తెలివితేటలతో ఆయనకున్నటువంటి టెక్నాలజీని అంతటికీ ఆయన వెనకబడినటువంటి వర్గం అంతా చూసుకొని ఎట్లయితే నిరుద్యోగాన్ని నిర్మూలించాలో దానికోసమే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం నిర్ణయించడం జరిగింది. మరి దాంట్లో దాదాపు ఒక్కొక్క సచివాలయం కింద నీకు 11 మంది ఉద్యోగులు నియమించడం జరిగింది. మన రాష్ట్రం అంతా కూడా దాదాపు 2 లక్షల చిల్లర మంది విద్యావంతులకు మరి పిల్లలకు వృత్తి చూపడం జరిగింది. వాళ్ళకు జీవనోపాధికి పూర్తిగా జరగడం జరిగింది. అలానే కాకుండా చాలా వెనుకబడిన ప్రాంతమని సీఎం గారు, ఎంపీ గారు, గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి మరి మన రాష్ట్రంలో కంటే పెద్ద కంపెనీ నీకు ఇక్కడ పెట్టిన సెంచురీ ప్లైవుడ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. ఇప్పటికే దాదాపు పిల్లలంతా కూడా చదువుకునే వాళ్ళు బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉండేవాళ్ళు 2000 మందిని తీసుకోవడం జరిగింది. ఇంకా 2 యూనిట్లు స్టార్ట్ కాలేదు. యూనిట్లు స్టార్ట్ అయిన కాడికి 2000 మంది, ఇంకా 2000 పైసలకు మరి మామూలుగా ఉద్యోగం చేసేదానికి అర్హతను బట్టి పోస్టులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అనాథరేషన్గా ఉడకంగా 4000 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత డెవలప్మెంట్ ఏ కాన్స్టిట్యూన్సీ కంటే బద్వేల్ నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకంతకంటే ఏం చేయాలో మీకు అందరికీ కళ్ళకు కనపరిచేటే శాశ్వతమైన పనులు సచివాలయాలన్నీ ఉన్నాయి. మరి దాంట్లో మీరు గమనించాలి. మీరు కూడా ఛానల్ ద్వారా కూడా నేను తెలుసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సచివాలయాలు కట్టిండ్రు రాష్ట్రం మీద, ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు దూరాభారం టౌన్లోకి పోకుండా మరి
ప్రతి గ్రామ పంచాయతీలోనే సమస్య పరిష్కారానికి కృషి జరుగుతూ ఉంది. ఎవరు పోలేని వాళ్ళు మరి వాళ్ళకి ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా ఊర్లోనే పరిష్కారాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతకంటే మంచి ప్రభుత్వం ఎక్కడొస్తుంది? ఇంతకంటే నీకు ప్రతి పేదవాడి ఇంట్లోకి నేరుగా అతని అకౌంట్లోకి డబ్బులు వేసేటువంటి ప్రభుత్వం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అటువంటి నాయకుడు ఇంకా 10 కాలాలు ఉండాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, మా మేడం సుధా మేడం గారు, డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ భారీ మెజార్టీతో బద్వేల్లో ఓట్లు దండిగా వేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని మనం చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి బూతు నేను పోవడం జరిగింది. వాళ్ళ ఉండే సంతోషాన్ని మేము చూస్తూ ఉంటాం. ఏ ఊరు పోయినా బ్రహ్మరథం పట్టడం జరిగింది. వాళ్ళు మేళ తాళాలతో మమ్మల్ని తొడవపోవడం, ప్రతి ఇంటికి తిప్పడం చాలా సంతోషంగా కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలుస్తామని మేము పూర్తి నమ్మకం మాకుంది.